ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసే ముందు తన టాలెంట్ ని చూపించుకోవడానికి కొన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేసే ఉంటాడు. అలా అని అందరు డైరెక్టర్స్ ఇలా షార్ట్ ఫిల్మ్స్ చేశారని కాదు, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ ఒకప్పుడు తీసిన కొన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం 3 ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఉన్న డైరెక్టర్స్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడదాం. హాలీవుడ్, బాలీవుడ్ అండ్ టాలీవుడ్. ఈచ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 3 డైరెక్టర్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ ట్రాక్స్. అండ్ ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అదిగో ఆ రెడ్ టీ షర్ట్ అబ్బాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఆ స్పెట్స్ అమ్మాయి కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో అమ్మా. నేను అడుగుతున్నాను కాదు, మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేస్తే ముందు బాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి సుజయ్ ఘోష్ గారు. కహాని, బదలా, జానే జాన్ లాంటి కొన్ని గొప్ప థ్రిల్లర్ మూవీస్ ని డైరెక్ట్ చేశారు ఈయన. అండ్ అంతే థ్రిల్లింగ్ గా ఉండే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ ని కూడా ఈయన డైరెక్ట్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ లో మెయిన్ యాక్టర్ వచ్చేసి రాధికా అప్టే గారు. అహల్య అమాయకురాలు అనే కాన్సెప్ట్ మీద ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ తో ఎండ్ అయ్యిద్ది. డెఫినెట్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ ఇది. షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చేసి అహల్య. యూట్యూబ్ లోనే స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మన తర్వాత డైరెక్టర్ వచ్చేసి అనురాగ్ కశ్యప్ గారు. హార్డ్ హిట్టింగ్, రా అండ్ రస్టిక్ సినిమాలు తీయడం ఈయన ప్రత్యేకత. కానీ ఆయన మార్క్ సినిమా పడి చాలా కాలం అయింది. ఆయన పాత సినిమాలు చూస్తే దిస్ ఇస్ సినిమా అని అనిపిస్తుంది. నాకు పర్సనల్ గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఈయన. ఈయన తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ఈయన ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు. దాని పేరు వచ్చేసి థర్డ్ డే ఆఫ్టర్ ఎవ్రీ డే. ఈవ్ టీజింగ్ అనే కాన్సెప్ట్ మీద ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు. అనురాగ్ కశ్యప్ గారి మార్క్ అయితే ఎక్కడ మిస్ అవ్వదు. ఆ టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. దానికి తోడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా హాంటింగ్ గా ఉంటది. మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన రాధికా అప్టే గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో అయ్యాక చూడండి. ఇంకా తర్వాత మన డైరెక్టర్ వచ్చేసి నీరజ్ పాండే గారు. స్పెషల్ ఆప్స్, ఫ్రీలాన్సర్ లాంటి కొన్ని మంచి వెబ్ సిరీస్ ని ఈయన డైరెక్ట్ చేశారు. ఎంఎస్ ధోని ద అంటల్ స్టోరీ సినిమా కూడా ఈయన డైరెక్టర్. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈయన తీసిన షార్ట్ ఫిల్మ్ ఆచ్ చాలా ఫన్నీగా అండ్ హిలేరియస్ గా ఉంటది. మెయిన్ లీడ్ గా మనోజ్ బాజ్పేయి గారు చేశారు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. లిటరల్ గా జీవించారు ఆ క్యారెక్టర్ లో. ఆయన ప్లే చేయడం వల్లే మనకి ఈ షార్ట్ ఫిల్మ్ ఇంకా ఫన్నీగా అనిపిస్తుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇది మంచి రిఫ్రెషింగ్ వైబ్ వస్తుంది మనకి. యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసాక చూడండి. మనం బాలీవుడ్ డైరెక్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్స్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడదాం. ముందుగా మన మావ నోలన్ మావ గురించి మాట్లాడదాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ నోలన్ మావ. నోలన్ మావ ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ తీశాడు 1997 లోనే. అది కూడా అర్థం కాకుండా తీశారు. మైండ్ బెండింగ్ షార్ట్ ఫిల్మ్. డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉండదు, జస్ట్ ఒక 3 minutes ఉంటది అంతే. చాలా డిఫరెంట్ గా ఉంటది షార్ట్ ఫిల్మ్ మాత్రం. పేరు వచ్చేసి డూడిల్ బగ్. యూట్యూబ్ లోనే స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక చూడండి. ఇంకా తర్వాత మన డైరెక్టర్ వచ్చేసి జాక్ స్నైడర్ గారు. జాక్ స్నైడర్ గారికి ప్రత్యేకంగా ఒక సెపరేట్ విజువల్ స్టైల్ ఉంటది. అది చాలా యూనిక్ గా ఉంటది అండ్ రిఫ్రెషింగ్ గా ఉంటది. చూడడానికి కూడా చాలా బాగుంటది. ఆ విజువల్ స్టైల్ ని ఏమాత్రం తగ్గకుండా ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ లో అచీవ్ చేయగలిగారు. అది కూడా ఐఫోన్ లో తీశారు. అది అచీవ్ చేయడం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. 4 నిమిషాలు డ్యూరేషన్ ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటది. జాక్ స్నైడర్ గారి మార్క్ అయితే మనకు కనిపిస్తుంది. పేరు వచ్చేసి స్నో, స్టీమ్ అండ్ ఐరన్. యూట్యూబ్ లోనే స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి డెన్నీ విలినోవ్ గారు. స్లో స్క్రీన్ ప్లే తో ఉండే కొన్ని అద్భుతమైన సినిమాల్ని ఈయన డైరెక్ట్ చేశారు. నాకు పర్సనల్ గా ఈయన తీసిన ఎనిమి సినిమా అంటే చాలా ఇష్టం. ట్రూలీ ఏ మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ అది. అండ్ ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ లో కూడా ఆయన మేకింగ్ స్టైల్ అనేది ఎక్కడా పోకుండా ఒక మంచి విజువల్స్ తో అండర్లైన్ గా, డీపర్ గా, చాలా ఫిలాసఫీ అండ్ మీనింగ్ ఉండే ఒక మంచి స్టోరీని ఎంచుకుని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్. అండ్ పేరుకు తగ్గట్టుగానే ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఉంటది. ఇది కూడా యూట్యూబ్ లోనే స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక చెక్ చేయండి. హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా కంప్లీట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం టాలీవుడ్ డైరెక్టర్స్ తీసిన షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడదాం. ముందుగా మన అందరి ఫేవరెట్ అయిన తరుణ్ భాస్కర్ గారు తీసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడదాం. ఈయన సినిమాలు తీసే ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. కానీ ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ లో నాకు బాగా నచ్చింది అయితే రాహుల్ రామకృష్ణ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన సైన్మా. చాలా ఫన్నీగా ఉంటది షార్ట్ ఫిల్మ్ మాత్రం. మన తరుణ్ భాస్కర్ గారి హ్యూమర్ స్టైల్ అయితే ఎక్కడ మిస్ అవ్వదు. ఆయన మార్క్ కామెడీ అండ్ డైలాగ్స్ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఈ షార్ట్ ఫిల్మ్ అయితే మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇది కూడా యూట్యూబ్ లోనే స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక చూడండి. అండ్ మన తర్వాత డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ గారు. ఈయన కూడా సినిమాలు తీసే ముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేశారు.
కానీ ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్‌లో నాకు బాగా నచ్చిందేంటంటే 'సావిత్రి'. డెఫినిట్‌గా ఒక మంచి మీనింగ్ ఉంటూ, హార్ట్ వార్మింగ్‌గా ఉంటూనే కొన్ని మంచి డైలాగ్స్‌తో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎండ్ అయిద్ది. 8 మినిట్స్ ఉన్న ఈ 'సావిత్రి' షార్ట్ ఫిల్మ్‌ని అస్సలు మిస్ అవ్వకండి. యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక చెక్ చేయండి. ఇంకా ఫైనల్‌గా మన డైరెక్టర్ వచ్చేసి ఫణీంద్ర నరిశెట్టి గారు. ఈయన టాలీవుడ్‌లో ఇంకా పెద్ద డైరెక్టర్ కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారు. ఈయన తీసిన 'మను' సినిమా అయితే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. అండ్ ఈయన తీసే నెక్స్ట్ సినిమా 8 వసంతాల గురించైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఈయన కూడా ఐఫోన్‌లోనే చాలా సంవత్సరాల క్రితం 'బ్యాక్ స్పేస్' అనే షార్ట్ ఫిల్మ్‌ని తీశారు. ఇంకో హైలైట్ ఏంటంటే ఇందులో మెయిన్ యాక్టర్ కూడా ఫణీంద్ర నరిశెట్టి గారే. అండ్ షార్ట్ ఫిల్మ్‌లో కూడా విజువల్స్ అయితే మాత్రం ఐఫోన్‌లో తీసినట్టుండవు. చాలా బావుంటాయి. అండ్ అలాగే ఆ ఎడిటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అలా అని స్టోరీ వీక్‌గా ఉంటదా అని అంటే కాదు. అస్సలు కాదు. ఒక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ ఉంటది ఈ షార్ట్ ఫిల్మ్‌లో. అలా అని అర్థం కాకుండా ఏం ఉండదు. అర్థమైద్ది. ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్‌ని ఆర్‌జీవి గారు కూడా మెచ్చుకున్నారు. ఫణీంద్ర నరిశెట్టి గారు ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా యూట్యూబ్‌లోనే స్ట్రీమ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఒకసారి చెక్ చేయండి. సో అది మరి ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలపండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.